ఆశీస్సులు, వందనాలు. మరి గతించిన దినాలన్నింటిలో దేవుడు కాచి కాపాడుతూనే ఉన్నాడు. మరి ఎండలు తీవ్రంగా ఉన్నాయి. దేవుని యొక్క ఉన్నత వాగ్దానాలు మన మీద ఉన్నాయి. పగలు ఎండ దెబ్బైనా అన్నట్లు కదా, ఏవి కూడా రాకుండా ఆయన సంరక్షిస్తాడు. మన వ్యక్తిగతంగా జాగ్రత్తలు కూడా చాలా అవసరం దేవుని పిల్లలకు. దేవునికి స్తోత్రాలండి. మరి దాదాపుగా మనం ఈ లెంట్ డేస్ సందర్భంగా ప్రభువారి యొక్క ఆ సిలువ సందర్భంలో ఏ ఏ సంఘటనలు, సన్నివేశాలు జరిగినాయో వాటిని ఆధారంగా చేసుకొని ఆత్మీయంగా వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. గతించినటువంటి వారంలో ఇస్కారియోతు యూదా బేరం కుదుర్చుకున్నాడు. తన ప్రియమైనటువంటి గురువుని, అధికారం ఇచ్చిన ఆయన, ఆధిపత్యం ఇచ్చిన ఆయన ఇద్దరిద్దరిగా పంపించినప్పుడు ఇస్కారియోతు యూదాను కూడా పంపించాడు సువార్త కొరకు. ఆ ఇస్కారియోతు యూదా కూడా సువార్త చెప్పాడు, స్వస్థతలు చేశాడు, దెయ్యాలు కూడా వెళ్ళగొట్టాడు. కానీ తనలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాడు. కొంతమంది అలాగే ఉంటుంది, వాళ్ళకి వరాలు ఉంటాయి, ఏవేవి ఉంటాయి, కానీ కొన్ని పిచ్చులు ఉంటాయి. ఆ పిచ్చిలో ఈ ఇస్కారియోతు యూదాకు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమన్నట్లుగా ఈ ధనాపేక్ష ఏం చేస్తుందంటే, ఇక్కడ అన్న కాదు కదా, తమ్ముడు కాదు, తల్లి కాదు, తండ్రి కాదు, గురువు కాదు, శిష్యుడు కాదు, ఎవడైనా ఏమైపోయినా పర్వాలేదు కానీ నాకు డబ్బులు రావాలి, నేను దాంతో బ్రతకాలి కదా, నేను ఎంతగానో ఆనందించాలి దానితోని. ఈ రీతిగా డబ్బుల కొరకు కదా వరాన్ని జారవిడుచుకున్నవారు, ఘనతను జారవిడుచుకున్నవారు మనం చాలా మందిని చూస్తున్నాం కదండి. అక్కడ మనం చూస్తే ఎలీషా గారు ఎంత గొప్ప ప్రవక్త. ఆయన తన గురువైనటువంటి ఏలియా గారి దగ్గరుండి తాను ఆశించింది ఏంటంటే వెంబడిస్తూ ఏలియా గారికి పరలోకాన్ని వెళ్ళబోయేటటువంటి సందర్భంలో తాను ఆశిస్తుంది ఏం ఆశించాడంటే, ఏంటి శిష్యా, నువ్వు నన్ను విడిచిపెట్టట్లేదు, నేను నీకేమి చేయగోరుతున్నావు అన్నప్పుడు, అయ్యా నీ ఆత్మలో నాకు 2 పాళ్ళు దయచే అంటున్నాడు. అతడు అన్ని సంవత్సరాలు వెంబడించింది ఎందుకు? గురువు ఏదో ఇస్తాడు, ఏదో ఇల్లు కట్టుకోవాలి, రాజుగారి దగ్గర రికమెండేషన్ ఏదైనా చేసి నాకు ఏదైనా ప్లాట్లు ఇస్తాడేమో, పొలం ఇస్తాడేమో, ఇంకేదో ధనం ఇస్తాడేమోనని వాటిని ఆశించలేదు. అభిషేకాన్ని ఆశించాడు. అభిషేకాన్ని ఆశించాడు. ఏలియా దగ్గర ఎలీషా ధనాన్ని ఆశించలేదు. మీరు బాగా వినండి, అర్థం చేసుకోండి. మీరు దేవుని సన్నిధికి వస్తున్నారు, వాక్యం వింటున్నారు, మీరు బ్రదర్స్, సిస్టర్స్, సహోదరులు ఐక్యత కలిగి ఉంటున్నారు, సమాధానాన్ని కలిగి ఉంటున్నారు. బ్రదర్స్ అలాగే కలిగి ఉంటున్నారు. సాధ్యమైతే మన తోటి సోదరుల్లో, లేక మన దైవ సేవకుల్లో, లేక మన ఆత్మీయ తండ్రిలో, తల్లిలో ఉన్న ఆ అభిషేకాన్ని, ఆ వరాన్ని పొందుకుంటానికి మనం ఆశించాలి. కానీ ఏ విధమైనటువంటి ధన సంబంధమైనటువంటిది ఏది కూడా మనం ఆశించకూడదు. ప్రార్థించాలి, లేక ప్రార్థన సహాయం కోరాలి. ఇవి మనం కొన్ని చేయవలసినటువంటి. ఏలియా దగ్గర ఎలీషా ఏం అడగలేదు. చివరిలో నాకు నీ ఆత్మలో 2 పాళ్ళు నాకు దయచేయమని అడిగాడు. సరే నేను వెళ్తున్నాను, నేను ఒకవేళ ఆ దుప్పటవి నీవు కనబడితే అది ఓకే అవుతుంది అన్నాడు. తను అనుకున్న రీతిగానే ఎలీషా తన గురువు గారి మీద ఉన్నటువంటి అభిషేకంలో 2 అంతలు, డబల్ పోర్షన్ అంత అభిషేకాన్ని పొందుకొని ఆయన 7 చేస్తే ఈయన 14 అద్భుతాలు చేశాడు. ఏలియా గారు 7 చేస్తే ఎలీషా గారు 14 అద్భుతాలు చేశాడు. ఏలియా గారి దగ్గర కొద్దిమంది శిష్యులు ఉంటే ఎలీషా గారి దగ్గర శిష్యులు విస్తరిస్తే ఉన్న నివాసం చాలక వాళ్ళు ఇంకా మ్రాలను తీసుకొచ్చి మరల క్రొత్త నివాసం ఏర్పాటు చేయడం జరిగింది. బాగుందా ఇంతవరకు? ఆయన ఏం గమనించాలి? ఆయన శిష్యులు, ఎలీషా శిష్యులు, ఎలీషా గారిలో ఉన్నటువంటి ఆ ఉన్నత అభిషేకం మాకు కూడా కావాలి అనేటువంటిది ఆశించాలి. బాగుంది ఇంతవరకు?
ఇక్కడ జరిగింది ఏమిటంటే, సిరియా సైన్యాధిపతి నయమాను తన కుష్ఠరోగాన్ని ఎలీషా గారి సెలవు ద్వారా యోర్దాను నదిలో 7 మార్లు మునిగి స్వస్థతను పొందుకున్నాడు. పసి పిల్లవాని దేహంగా మారిపోయింది. అది దేవుడు స్వస్థత ఇస్తే ఇట్లాంటి మెర్కిల్ అద్భుతంగా ఉంటుంది. ఓకేనా? అయిపోయిన తర్వాత ఆయన ఏదో ఈ కానుకలు అది విధి సీనార్ వస్త్రాలు ఏవో ఇవ్వడానికి పూనుకొని నయమాను గారు ఇవ్వబోతే నాకు వద్దులేయని ఆయన వాటిని సునాయాసంగా వద్దనిచ్చాడు. ఇంకా అంతవరకు అయిపోయింది కదా. ఇంక ఈయన వెళ్ళిపోతున్నాడు నయమాను రథం మీద, సైన్యాధిపతి ఇంకెనక అంటాడి ఇప్పుడే వచ్చారు అక్కడి నుంచి అయ్యగారు తీసుకురమ్మన్నారని తీసుకొని వచ్చాడు. చూడండి ఎలాగో ఒక వండర్ఫుల్ వర్డ్ అంటాడు. రాజుల గ్రంథం 5వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో గెహాజీతో ఎలీషా గారు అనేటువంటి మాట ఇది. అంతటా ఎలీషా వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకోవడానికి ఇది సమయమా? చూసారా, వాస్తవంగా ట్రైనింగ్ లో ఉన్నాడు, గురువు వెంబడి ఉన్నాడు. అవన్నీ సంపాదించుకుంటాను కాదు, సమయం. సేవకులైనా, సంఘ పెద్దలైనా, పరిచారకులైనా, విశ్వాసులైనా దేవుని ఆలయానికి మనం వచ్చినప్పుడు ఆత్మను, అభిషేకాన్ని, ఆధిక్యతను పొందుకోవాలి. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఎలీషా గారు లాగా 2 అంతల బ్లెస్సింగ్స్, అభిషేకాన్ని పొందుకోవలసిన గెహాజీ నయమానుకు పోయినటువంటి కుష్ఠును పొందుకో. చూడండి, తన అపేక్ష ఏ విధమైనటువంటి స్థితికి వ్యక్తులు తీసుకొస్తుందో ఇక్కడ స్పష్టంగా మనకు కనబడుతుంది. ఇంత మాత్రమే కాకుండా మనం ఆదికాండానికి వెళ్ళిపోతే, ఆదికాండం 37వ అధ్యాయము 28వ వచనం. చూడండి, మిద్యానీయులైన వర్తకులు ఆ మీదకు వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీలకు 20 తులముల వెండికి. చూడండి, ఇక్కడ ఇది రాసుకోండి. ఎన్ని తులాలు? 20 తులముల వెండికి. 20 తులముల వెండికి అతనిని అమ్మి వేసిరి. అర్థమవుతుందా? ఇక్కడ మనం చెప్పుకుందాం. ఎందుకు దేవుడు ఈ విషయాలు చెప్పిస్తున్నాడంటే, నేను సేవకుడిని, మీరు విశ్వాసులు, మనం అందరం ఈ డబ్బు విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దీని మీద ఆశ ఎక్కువైపోతే, చెప్పాను కదా, ఇక అన్న కాదు, తమ్ముడు కాదు, గురువు కాదు, శిష్యుడు కాదు, ఎవరినైనా ముంచడానికి, ఎవరినైనా నష్టపడటానికి వెనకాడం. తమ్ముడు యాకోబు సంతతిలో 11వ వాడు, 12 ఆయన బెన్యామీను. 11వ వాడు అంటే 10 మంది కంటే చిన్నోడేగా. అందరం ఏం చేస్తాం? మనం చిన్నవాళ్ళని ఎత్తుకుంటాం, ముద్దు పెట్టుకుంటాం కదా, చాలా గారాభంగా చూసుకుంటాం. అన్నోళ్ళు అక్కోళ్ళు ఎవరు వచ్చినా కూడా ఏదో ఒకటి కొనుక్కొని వచ్చి వాడికి ఇస్తారు. దూరంగా ఉండొస్తే గిఫ్ట్లు ఇస్తారు. ఇది కదా చిన్నల ఎడల చేయవలసింది. ఇక్కడ ఆ ప్రేమ, ఆప్యాయత ఈ అన్నల్లో లేకుండా పోయింది. ఎందుకు లేకుండా పోయిందంటే, ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి. వీళ్ళకలాగా చెడు పనులు చేసేవాడు కాదు. మొదటి కీర్తనలో వ్రాయబడినట్టుగా దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున
నిలువక అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక వాళ్ళు అల్లరి చిల్లరగా ప్రవర్తిస్తుంటేది ఇష్టం ఉండేది కాదు యేసోబుకి. ఆయన ఏం చేసేవాడంటే ఎక్కువగా దేవుని యందు భయము భక్తి కదా, దైవ ధ్యానం చేస్తూ ఉండేవాడు. ఇక దేవుడు ఏం చేశాడంటే, ఎవరైనా సరే నాయన యవన బిడ్డలు, కుమార్తెలు, కుమారులు, మీరు బాగా ప్రార్థన చేస్తున్నప్పుడు భవిష్యత్తులో దేవుడు మిమ్మల్ని ఏ రీతిగా దీవించబోతున్నాడో కలల రూపంలో, దర్శన రూపంలో ఆయన తెలియజేస్తాడు. ఇది వాస్తవం, అనుభూతితో చెప్తూ ఉన్నాను. ఆయన తెలియజేస్తాడు. యేసోబు విషయంలో కూడా ఒక కళను ఇచ్చాడు అన్నమాట. సూర్యచంద్ర నక్షత్రాదులు ఆయనకి సాగిలపడి నమస్కరిస్తున్నట్టు. ఇంకొకటి ఏంటి, కళ్ళలో ఆ పనులు ఈయనకి సాగిలా పడినట్లు ఇలాగిచ్చాడు. కళలు వస్తున్నాయి ఆయనకి. ఆయన ఏం చేశాడంటే, పిల్లాడు పాపం భక్తుడు కదా, యథార్థంగా ఉంటారు కదా, అవన్నీ అన్నోళ్ళతో చెప్తే వాళ్ళు ముట్టికాయలు ఇస్తూ దూషిస్తూ కొడుతూ ఉండేవాడు. తండ్రి కూడా చెప్పాడు. ఆల్రెడీ యాకోబు గారికి కూడా దర్శన వరం ఉంది, మీ అందరికీ తెలిసిందేగా. ఆయనే నిచ్చెన రూపంలో ఉన్న యేసయ్యను చూశాడు. తలగడగా ఒక రాయి చేసుకున్నప్పుడు భూమికి ఆకాశానికి నిచ్చెన ఒకటి వేయబడి ఉంది. దాని మీద దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. తండ్రికున్న ఆ వరంలో ఆ వరం ఈయన కూడా చేసింది, యాషోబు కూడా. బాగా వినండి, అర్థం చేసుకోండి. అమ్మా నాన్న ప్రార్థనకు వెళ్తున్నప్పుడు మీరు వారి భక్తిని ఫాలో అవ్వండి, వాళ్ళ ప్రార్థనను ఫాలో అవ్వండి. కనుక వాళ్ళకంటే కూడా మించిన వరాలు దేవుడు మీకు ఇస్తాడు. ఇప్పుడు పిల్లలు కూడా మన భక్తిని ఫాలో అవటంలా, మనం టీవీలు సీరియల్ చూసినప్పుడు దాన్ని ఫాలో అవుతారు కదా. ఇంకేమైనా అల్లరి చిల్లరైన చూసినప్పుడు దాన్ని ఫాలో అవుతున్నారు, కానీ భక్తిని ఫాలో అవటం లేదు వాళ్ళు. అలాగూ వారు మన భక్తి జీవితాన్ని వాళ్ళు కూడా చక్కగా సద్వినియోగపరుచుకునేటట్లుగా మనం ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే రాబో దినాల్లో ఎవడు కూడా సరిగా ఉండడం. ఇప్పుడే టీనేజ్లో ఉన్నవాళ్ళు దుర్మార్గమైన పనులు చేస్తున్నారు. మనం ఏమి చెడ్డ పనులు చేయకపోయినా టీవీల్లోనో పక్క వాళ్ళ దగ్గర అక్కడో ఇక్కడో చూసి కదా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మనం ఎంత మంచి చెప్పినా మన పిల్లలకు కదా కొన్ని సందర్భాల్లో వాళ్ళు వినరు. ఎవడో పక్కోడు ఏదైనా పనికిమాలిన పని, అల్లరి పని చేస్తే దాన్ని చేయటానికి వాళ్ళు ఇష్టపడతారు. ఇలాగైపోయింది ఇప్పుడు జనరేషన్. కాబట్టి మన బిడ్డలను కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఉంది కనుక వాళ్ళ కొరకు ఎక్కువగా మనం ప్రార్థన చేయాలి. సాధ్యమైతే ఆ దుష్టుల సహవాసం చేయకుండా వాళ్ళని కాపాడుకోవాలి. ఇది మన బాధ్యత. యాకోబుకున్నటువంటి మంచి వరాన్ని ఈ 12 మందిలో యేసోబు సంపాదించుకున్నాడు. ఆ కలల దర్శన వరం అది చెప్పేశాడు. అన్నలు కోపడ్డారు. తండ్రి విని, నా వరం ఎవడికి వచ్చిందో అనుకున్నాను, ఈడికే వచ్చేసింది యేసోబుకి అని మనసులో పెట్టుకున్నాడు. నాన్న ఏంట్రా అలాగన్నావు? సూర్యచంద్రులు అంటే తల్లిదండ్రులు, మరి నక్షత్రాదులు అంటే అన్నదమ్ములు రా, వాళ్ళు నీకు సాగులు పట్టవేంది, జాగ్రత్తగా కంట్రోల్ చేసుకొని కొద్దిగా హెచ్చరించి మనసులో పెట్టుకున్నాడు. సొంత అన్నలైనా ఎందుకు యేసోబు మీద కక్షను ద్వేషాన్ని పెంచుకున్నారంటే, ఇతడు ఆత్మీయుడు, ఇతడు పవిత్రంగా బ్రతుకుతున్నాడు, ఇతడు భక్తుడు. వినాలి, మీ కుటుంబ వ్యవస్థలో మునుపు లోకంలో ఉండి వాళ్ళతో పాటు సినిమాలు, షికార్లు, లోక ముచ్చట్లు, త్రాగుబోతు ముచ్చట్లు, ఈ సంఘటనలు చేసినప్పుడు నీతో కలిసి మెలిసి ఉండి వాడు కూడా తినటమో, తాగటమో, నవ్వటమో చేస్తారు. కనపడకపోతే ఫోన్లు కూడా చేస్తారు కదా. నువ్వంటే చాలా ఇష్టంగా ఉంటారు. నువ్వు ఎప్పుడైతే వాటన్నిటి నుండి ప్రత్యేకపరచబడి వెలుగులోకి వస్తావో, ఆ వెలుగు జీవితం చీకటికి ఇష్టం ఉండదు. కనుక నీతో ద్వేషాన్ని పెంచుకుంటుంది కదా. వెలుగుకి చీకటికి ఏమీ పొత్తు కుదరదు. ఇక నువ్వు ఎప్పుడైతే పవిత్రంగా, భక్తిగా, ప్రార్థనా శక్తితో జీవించడం ఆరంభిస్తావో
నీ పాత స్నేహితులందరూ నీకు శత్రువులు అవుతారు. నిన్ను ప్రేమించే వాళ్ళు కూడా నీకు వ్యతిరేకులు అవుతారు. ఇతను పవిత్రంగా ఉన్నాడు కనుక ఆ బ్రదర్స్ 10 మందికి యేసోబు అంటే కోపం, ద్వేషం వస్తుంది. విమర్శించడం మొదలుపెట్టి అది ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఆ కక్ష, ద్వేషం తన సొంత తమ్ముడిని కొట్టేసి, పెద్దోడు అరిశాడు, రూబేన్ రై జాగ్రత్త, వాడు మన తమ్ముడు, రక్త సంబంధి, రక్త దోషం మనకు అంటిద్ది, వాడు ఏం చేయొద్దంటే వాళ్ళు అలా గుంచి గోతులు పడేసి ఆ మార్గాన్ని వెళుతూ ఉండగా ఇస్మాయిలుని కమ్మేశారు. ఎంత కమ్మారు నానా? 20 తులాల వెండికి యేసోబును అమ్మేశారు. వినండి, కొద్దిగా ప్రభువారు కనబడుతుంటాడు ఈయన జీవితంలో. ప్రభువారు పోలికలు ఇక్కడ కనబడుతుంటాయి. ఆయన ఎలాగూ సొంత శిష్యుడే, స్వజనులే బేరం పెట్టి నాకేమిస్తారని ఇస్కారియోతు అడగడం, యూదా అడగడం, 30 వెండి నాణ్యాలు ఇస్తాలని ఆ శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వారు బేరం కుదర్చడం ఎలాగ జరిగిందో ఇక్కడ సొంత అన్నలు 20 తులాల వెండికి యేసోబుని ఏం చేశారు నానా? అమ్మివేశారు. ఆ పిల్లలు కంట్రోల్ పెట్టండి. నా సంగతి మీకు తెలుసుగా, సైలెంట్గా ఉండాలి. మీరు కంట్రోల్ చేయాలి, లేకపోతే నేను మాట్లాడాను. చాలా సైలెంట్గా ఉండాలి. కాన్వెంట్లు అట్లా ఉంటుంది, అట్లా ఉండాలి. ఏదో మాటలు మళ్ళీ పిల్లల్ని కంట్రోల్ చేయండి. చెప్పండి మా పక్కన వాళ్ళు, అక్కడ ఎదురు తీసుకెళ్ళండి, అటు ఇటు తిప్పండి. ఈ వాక్యం దొరకదు మళ్ళీ. ఆ లీడింగ్ నాకు కూడా రాదు. నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, పిల్లల్ని కంట్రోల్ చేసుకునే పరిస్థితి అయితే లేకపోతే అక్కడ ఎత్తుకొని వింటా ఉండండి వాక్యం. ఎందుకంటే 10 మంది వింటారు కదా, డిస్టర్బ్గా, నాకు డిస్టర్బ్ ఉంది కదా, కంట్రోల్ చేయండి ఆ బిడ్డ. ఇక ఏమైందయ్యా పరిస్థితి అంటే అమ్మేశారండి. ఈ వెండికి అమ్మేసినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వెళ్ళిపోయి ఐగుప్తు దేశానికి వెళ్ళారు. వినండి, చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయి ఇతన్ని పోతిఫర్, రాజు కొలువులో ఉద్యోగం చేసే పోతిఫర్ ఇంట ఇచ్చేసాడు. మరి ఆయన అంతా అమ్మేశాడు. ఎంత బేరం కుదుర్చుకున్నాడు, యేసోబుని అక్కడ అమ్మేశాడు. అక్కడ అమ్మేస్తే మీరు వినాలి, దేవుని పిల్లలంగా కొన్ని శ్రమలు, కష్టాలు భరించాలి. భరించకపోతే నీలో నుంచి దేవుని మహిమ విరజిల్లదు, వ్యాపించదు. ఇప్పుడు ఎలాగయ్యారంటే దాదాపు విశ్వాసులు, ఈవెన్ దైవ సేవకులు, సేవకురాలు కూడా ఒక్క చిన్న మాట అన్నా సాధ్యమైతే మందిరాలను వదిలిపెట్టి వెళ్ళడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సరిచేసుకొని జీవితాలని ఇలాగ వాక్యానికి లోబడి విధేయులమై దీవించబడాలి అనేటటువంటిది కొద్దివైపోయింది. ప్రస్తుతం క్రైస్తవ లోపల ఇలాగ ఉందన్నమాట. 5 కాబట్టి 100 మందిరాలు ఉన్నాయి. కానీ కొన్ని ఉన్నాయి మందిరాలు, అదుపు ఆజ్ఞ ఏముండదు అనమాట. ఎక్కడెక్కడ నుంచి సంఘాల నుంచి వెళ్ళిపోతారో అక్కడ తేల్తారు. అక్కడ సంఖ్య ఎందుకు అవుతుందంటే పనికిమాలిన బ్యాచ్ అంతా అక్కడ ఉంటుంది. తిరుగుబాటు బ్యాచ్, వ్యతిరేకులు, దైవ సేవకులను ద్వేషించి దూషించిన వారు, అక్కరంగా ప్రవర్తించినటువంటి వాళ్ళు అక్కడ కంట్రోల్ ఉండదు. కాబట్టి వాళ్ళు ఏదో వాక్యం చెబుతారు, వీళ్ళు ఏదో ₹1 చందా వేస్తారు, వచ్చేస్తారు, అయిపోయా. ఇక్కడైతే మనం ముఖాముఖి ఉంటాగా కొన్ని బలహీనతలు, చేయకూడని కార్యాలు చేసినప్పుడు మనం గద్దిస్తాం. చూసి కూడా చెప్పకపోతే మళ్ళీ దేవుడు మమ్మల్ని లెక్క అడుగుతారని దైవ సేవకులు కానీ సేవకురాలు కానీ హెచ్చరిస్తాం. దానిలో తప్పు లేదు. ఇక్కడ నువ్వు దిద్దుబాటు కలిగి ఉండకపోతే రాకడికి ఎట్లా సిద్ధపాటు అవుతావు? దిద్దుబాటు అనేది చాలా 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 అవసరం. యేసోబు, అమ్మబడినటువంటి యేసోబు పోతిఫర్ ఇంట్లో అక్కడ ఈ వెళ్ళినటువంటి ఇస్మాయిలు ఆయనకు అమ్మేశారు. ఆయన ఏం చేశాడు, ఇంట్లో పనోడుగా పెట్టుకున్నాడు. పనోడుగా పెట్టుకుంటే ఇతని నేత్రాలు తెరవబడ్డాయో లేక ఆ జ్ఞానం వచ్చిందేమో, కానీ
యోసేపు ఏం చేస్తున్నాడో ఆ పనంతా దేవుడు సఫలపరుస్తున్నాడు, దీవిస్తున్నాడు. అంతకుముందు జరగని పనులు కూడా జరిగిపోతున్నాయి. అంతకుముందు కదా ఏవి కూడా సరిలేనివి సరైపోతున్నాయి. అంతా కూడా దీవెనకరంగా ఉంది. ఇది చూశాడు వాళ్ళ దేవుడు యెహోవా కదా. దేవుడు యోసేపునకు ఏమై ఉన్నాడు నాన్న? తోడై ఉన్నాడు. అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని స్తోత్రాలు. యోసేపునకు దేవుడు ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. అది అర్థమైపోయింది. అరే బాబు, నాకేం వద్దు, అంతా నువ్వు చూసుకో, పనంతా A to Z నువ్వు చూసుకో అని మొత్తం అది అర్థమవుతుందా? ఒకవేళ జనాలు మనల్ని మోసం చేసినా, మనకి ఇవ్వవలసిన వాటిని ఎగ్గొట్టినా, మన కీడు చేసినా, మనల్ని నష్టపరిచినా, యోసేపు వలె కష్టమైన నష్టమైన కన్నీరైనా నీలో ఉన్న నీ యేసయ్యను దూరం చేసుకోకుండా, అయ్యా నీవే నాకు కావాలయ్యా, ఏదున్నా లేకున్నా, ఎంత నష్టపోయినా నిన్ను పోగొట్టుకొని నేను నష్టపోకూడదు. డబ్బులు పోగొట్టుకున్నా పర్వాలేదు, ఇంకొకటి పోగొట్టుకున్నా పర్వాలేదు, కానీ ఆయన నిన్ను పోగొట్టుకున్న నష్టాన్ని ఎవడు పూర్తి చేయలేడు, దాన్ని భర్తీ చేయలేడు అనేటటువంటి ఈ లక్ష్యం, ఈ ధ్యేయం, ఆలోచన భక్తులైన వారిలో కావాలి. ఇక్కడ యోసేపు వాళ్ళ నాన్న పోగొట్టుకున్నాడు, ఎంత ప్రేమగా చూసుకుంటాడు తెలుసా? ఒక విచిత్రమైన అంగే కుట్టించాడు యోసేపుకి యాకోబు. ప్రేమించే నాన్న పోగొట్టుకున్నాడు కదా, అనేకులు పోగొట్టుకున్నాడు. వేరే దేశానికి వచ్చాడు, భాష ఆయనది కాదు, జనులు వారు కాదు, ఆ నాగరికత సాంప్రదాయం సిద్ధాంతాలన్నీ కూడా వ్యతిరేకమైన, అయినా కూడా నాన్న అలాగే దైవనామ ధ్యానం చేస్తూ ఆ ఇంట్లో ఊడిగం చేయబోతుండగా, ఊడిగం కాదురా బాబు, బానిసత్వం కాదు, 10 మంది నువ్వే కంట్రోల్ చేయి ఈ ఇంట్లో, వీళ్ళందరి చేత నువ్వు చేయించు పనులు అని పోతిఫర్ ఆ స్థానం ఇచ్చాడండి. అయితే అలాగూ దీవెనకరంగా ముందుకు వెళ్తున్నాడండి. అందరూ వినాలి, అర్థం చేసుకోవాలి. యోసేపు గారికేమో ఒక రూపేణ శోధన వచ్చింది కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపేణ శోధన అనేది వస్తుంది. అది మరొకటి ఉండవచ్చు, వస్తాయి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అన్న సంగతి మర్చిపోవద్దు. ఈ విషయం కూడా నేను ఎందుకు చెబుతున్నానంటే, ఏందమ్మా నువ్వు తెగ పేదనకి వెళ్తున్నావుగా, ఈ కష్టాలు తీరలేదు, ఈ బాధలు తీరలేదు, ఈ రోగాలు తగ్గలేదు, ఏందంట అంత అవసరమా? ఏం లాభం నువ్వు ప్రార్థనకి వెళ్ళని వెళ్ళనోళ్ళు, అటు ఇటు కానోళ్ళు, నామకార్థ క్రైస్తవులు వీళ్ళుంటారు, ఆచార భక్తులు, వీళ్ళే ఎక్కువ భక్తుల జీవితాలను నాశనం చేసేది. వాళ్ళు బ్రతుకులు సరిగా ఉండవు, అటు ప్రార్థనలకు వెళ్తూ కూడా పాప పనులు చేస్తుంటారు. ఏమండి, ఇటు లోకంలో సమస్తం తిరుగుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళు కొద్దిగా భక్తుల్లో జీవిస్తున్న వాళ్ళని పతనం చేయడానికి చూస్తారు, కానీ కష్టమైతే ఏదైతే ప్రార్థనకి వెళ్ళు, వదిలిపెట్టగాక మందిరాన్ని అనే మాట వాళ్ళు అనరు. అందుకే నేను వెళ్ళొద్దని చెప్పేదంట. అలాగే నీ భక్తి జీవితంలో కూడా శ్రమలు శోధనలు ఏమొచ్చినా దేవుని సన్నిధిని విడిచిపెట్టొద్దు. గట్టిగా చెప్పండి. శోధకుడు అసలు అయ్యగారు పోతిఫర్ వాళ్ళ భార్యలో నుండి శోధన మొదలు పెట్టాడు. చక్కటోడు యోసేపు పవిత్రంగా బ్రతికేవాడు. అది అంత ఎంతై చివరికి నిందై నిర్దోషి నిరపరాధిని అపరాధిగా తీర్చి వాళ్ళు తీసుకువెళ్ళి చెరసాల్లో వేయించారు. అర్థమవుతుందా? యేసయ్యను ఎలాగో నిర్దోషిని నీతిమంతుణ్ణి సిలువ వేయండి అని కేకలు వేసి సిలువ శిక్షను వేయించారో, పాపం యోసేపు విషయంలో కూడా ఏ తప్పు చేయని వాడు పవిత్రుడు, నిత్యము దుర్మార్గతకు చెడుతనానికి దూరంగా ఉండేవాడు, దగ్గర ఉండడు ఎప్పుడు. అసలు ఆ స్థితిలో ఉండే వాళ్ళతో కూడా అతను సైడ్ అయిపోతాడు, జ్ఞానంగా తప్పించుకుంటాడు. తప్పించు తిరుగువాడు
ధన్యుడు అన్నట్లుగా ఇలాగ కొందరు చెడిపోయిన రకాలు ఉంటారు. వాళ్ళు ఇతరుల్ని చెడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. 99% వాళ్ళ నుండి దూరంగా ఉండటం భక్తులకు రక్షణకరం. అది రక్షణకరం. జాగ్రత్తగా భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. పిల్లల్లో ఎవరెవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ పరిశీలన చేయాలి. వారు దైవత్వానికి వ్యతిరేకులైతే స్నేహాన్ని కట్ చేయించాలి. మనకొద్దు. పేద పిల్లాడైనా పేద అమ్మాయి అయినా భక్తిగా బ్రతికే అమ్మాయి ఉంటాయి. అక్క దగ్గరికి వెళ్ళు, మా అక్క దగ్గరికి వెళ్ళు, రే అన్నయ్య దగ్గరికి వెళ్ళు, తమ్ముడి దగ్గరికి వెళ్ళు. అరే అట్లా కలపండి. వాళ్ళు దేవుడి సంగతులు, దేవుడి మాటలు, దేవుడి పాటలు మీ చెప్పుకొని పాడతారు, మహింపరుస్తారు. జాగ్రత్తగా ఉండాలి. చూడండి, పవిత్రుడు యేసు పవిత్రంగా బ్రతుకుతున్న వాడిని నింద మోపి చెరసాల్లో చేశాడు. కనుక దేవుడు ఎల్లప్పుడూ భక్తులకు ఎలాగ ఉంటాడు చెప్పండి? ఎల్లప్పుడూ ఆయన తోడుగా. పాత పాట ఒకటి ఉండేది, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. చూసా, ఎల్లప్పుడూ ఆయన తోడుగా ఉన్నాడు. మనం నిర్దోషులం అయితేనండి, అది కూడా నేను చెప్తున్నాను. మనం మాట తప్పు వారంగా, ఏమండి తోలనాడు వారంగా, యథార్థత లేనటువంటి వారంగా ఉన్నప్పుడు వద్దామన్నా ఎన్ని అడ్డమైపోతుంది. ఈ అవిధేయతలన్నీ, దోషాలన్నీ అడ్డమవుతాయి. దేవుడు మనతో తోడుకుంటానికి లేకుండా పోతుంది. డబ్బులు ఇప్పుడు ఉంటాయండి, తర్వాత పోతాయి. అవి శాశ్వతం కావు. అందుకే అంటాడు యేసయ్య లూకాసు వార్త 12వ అధ్యాయం 15లో ఈ మాట అంటాడు. ఇప్పుడు మంచి పేరే వచ్చింది ఆ యోసేపుకి పోతిఫర్ ఇంట. ఇప్పుడు ఏమైపోయింది? మంచోడికి కూడా ఒక గడిలో ఒక ద్రోహిగా, ఒక నేరస్తుడుగా చెరసాల్లో వేయబడ్డాడు. లూకా 12:15. మరియు ఆయన వారితో, యేసయ్య అక్కడ భక్త బృందం ఉంది, వాడితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. చూడండి, దేని కూడా లోపానికి లోపడకేమైనా ఎలాగ ఉండాలి? జాగ్రత్త పడండి. ఒకరి కలిమి విస్తరించుట. చూడండి, చిన్నగా రాను చూడండి. ఒకని కలిమి అంటే డబ్బులు, ఆస్తి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదని. వాని జీవానికి మూలము కాదు. బాగా వినాలి మీరు. కొంతమంది నాకేముంది, నాకేం లేదు, ఏందో ఈ దరిద్రం, ఏందో ఈ శాపం అనుకుంటా. కాదు. దేవునిలో సరిగా ఉన్నావా, అదొకటి కావాలి. అయితే ఒకని కలిమి, అతను ధనం విస్తరించింది. ఒకటి కాదు 4 బిల్డింగ్లు కట్టాడు, ఒకటి కాదు 4 వాహనాలు కొన్నాడు, 1,00,000 కాదు కోట్ల రూపాయలు బ్యాలెన్స్ ఉంది, ఇంకేమేమో ఉన్నాయి. ఒకని కలిమి విస్తరించుట అది వాని జీవమునకు మూలము కాదు. ఒకవేళ డబ్బు విస్తరించేంత మాత్రాన వాని జీవానికంటే అతనికి నిత్య జీవం, పరలోకానికి అది మూలం కాదు. అది పరలోకానికి తీసుకెళ్ళదు. ఏమంటాడు? నా ప్రాణమా తినుము తాగుము సుఖించు అన్న ధనవంతునితో వెరివాడా, ఈ రాత్రి కాలమందు నీ ప్రాణం అడుగుచున్నావు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. అర్థమవుతుందా? ఇది కాదు ముఖ్యం. నేను ఎందుకు ఈ విషయాలు దేవుడు చెప్పిస్తున్నాడంటే, కొందరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, అద్దెలలో ఉంటున్నారు, అనేక విషయాల్లో కొదువుగా ఉంటా ఉన్నది. భయపడద్దు, అది చెప్పాడు. భయపడద్దు. ఇప్పుడు కూర్చొని మాట్లాడే ఈ సేవకుడు కూడా ఉచిత ఇంట్లో ఉన్నవాడు. ఒక సహోదరుడు అప్పుడే రక్షణ పొందుకున్నాడు. మాచర్ల వేరే ఊరు రేడియో మెకానిక్ వెళ్తా, ఎవరో కాదు చెప్పాలిగా, ఇదిగో సుజీవన్ ఉన్నావా? సుజీవన్ పెద్దనాన్న, వాళ్ళ పెద్దనాన్న సామిల్ జాన్ గారు. ఆ చిన్న పూరిల్లు మొత్తం ఎంత ఉంటుంది స్టేజ్ అంతా, అందులో ఉండేయాన్ని ఉచితంగా వెళ్ళాడు. కొంతకాలం ఆ ఇంట్లో ఉంటాను.
ఇంట్లో ఉన్నాం. ఒక 30 రూపాయలు కిరోసిన్ పెట్టిన స్టవ్ ఉంటుంది కదా, అలా కొడితే వెలిగింది. అది ఒక అతను 30 రూపాయలు ఇచ్చాడు. అలాగ ఉన్నాం, ఏమి లేని పరిస్థితుల్లో ఉన్నాం. సేవకులు వస్తే పాపం పేదోడు ఎవరైనా స్పీకర్లు వస్తారు కానీ నువ్వు నాకేమి ఇస్తావు అనేవాడు. చక్కగా మంచిగా భోజనం పెట్టేసి ఆ రోజుల్లోని 84, 85, 10 రూపాయలు కానికిచ్చి పంపితే బెత్తరపోయేవాడు. ఎక్కడి నుంచి వచ్చినాయా అండి, దేవుడు ఇచ్చాడండి తీసుకోండి. ఇది ముఖ్యం కాదు. మన బిల్డింగుల్లో ఉన్నామా, మటన్ బిర్యానీ తిన్నామా, చికెన్ బిర్యానీ తిన్నామా, ఏసీ రూమ్ ఉందా, అవన్నీ ఉన్నాయి. ఈ కాదు ముఖ్యం. నీవు నేను అంగీకరించిన ప్రభు మనలో ఉన్నాడా లేదా, మన భక్తి బ్రతుకు యథార్థంగా ఉందా, నటనగా ఉందా, ఇది పరిశీలన చేసుకోవాలి. కాబట్టి వాడు చూడే అంటున్నాడు, నేను రోజు ప్రార్థనకి వెళ్తాను, నాకేం రావట్లేదంటే నీ అకౌంట్ ఆయన దగ్గర ఉంది. అది ఎప్పుడు ఫలించాలో, సక్సెస్ అవ్వాలో, రిలీజ్ అవ్వాలో అప్పుడు రిలీజ్ చేస్తాడు. అందుకంటాడుగా, తగిన కాలమందు ఆయన మిమ్ములను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద. ఇది ముఖ్యం. నేను చెప్తున్నాను, ఎవరు దరిద్రులు కాదు, ధనవంతులు. గట్టిగా చప్పట్లు. దానికి సాక్షి రుజువు నేనే. మట్టి అన్నమాట, ఇది పేడ తలికేవాళ్ళు కదా, అప్పుడు అక్కడ పోనుకున్నాం. ఈ దినాన ఈ స్థితిని ఆయన ఇచ్చాడు. ఆయన పక్షపాత ఏంటి, నీకు కూడా ఇస్తాడు. ఇంకా ఎంతకంటే ధారాళంగా విస్తారంగా ఇస్తాడు. పాపం చెరసాలు ఇసిరేసేసారు పాపం యేసోబని. అయినా కూడా దైవనామ స్మరణ చేసుకుంటూ ఆల్రెడీ 20 తులాలు వెండికి అమ్మేశారు కదా పాపం. చాలా బాధపడ్డాడు. అలాగ బాధైనా కష్టమైనా స్తుతించుకుంటూ ఉన్నారు. ఆ చెరసాల నాయకుడు ఏం చేశాడు తెలుసా? ఆ చెరసాలకు ఉన్నవాడు, అరే బాబు, నువ్వే చాలా మంచోళ్ళలాగా ఉన్నావు, నువ్వే తప్పు చేయనోడు లాగా ఉన్నావు, నువ్వేం చేస్తావంటే ఇదిగో ఈ ఖైదీలందరినీ నువ్వే మెయింటైన్ చేయి, ఖైదీలందరినీ నువ్వే మెయింటైన్ చేయి. ఏం చేస్తావు? ఎందుకు అప్పించాడు తెలుసా? యేసోబు ముఖం చూడగానే ఇతను మంచోడు, ఏ తప్పు చేయలే, ఇతను మాట అన్నా వింటారు అనేటటువంటి నమ్మికలి వదిలేశారు. ఉన్నంతకాలం నిజంగానే ఖైదీలందరూ ఆయన కంట్రోల్లోనే ఉంటారు. మీకు తెలుసుగా, ఒక్కోసారి జైల్లోనూ కొట్టుకుంటారు, ఖైదీలే కొట్టేసుకుంటారు కదా. అదేమి లేకుండా అన్ని కంట్రోల్ అవ్వాలి. మీకు చెప్తాను అర్థమవుతుంది. ఎంత కంట్రోల్లో లేకపోతే ఆ చెరసాల్లో వేయబడినటువంటి పానదాయకుడు, భక్ష్యకారుడు వాళ్ళు వచ్చి యేసోబుకి వాళ్ళ కలలు చెప్తారు. చెప్పండి, ఇద్దరు ఎందుకు చెప్తారు? సన్నిహితులు అయిపోయారు. యేసోబు ఇతడు ఆత్మీయుడు, దైవం కలిగినటువంటి వాడు, దేవుడు కలిగినటువంటి బిడ్డ ఈయన. కాబట్టి మన కష్ట నష్టాలు, కష్ట సుఖాలు ఈయనకే చెప్పుకోవాలని చెప్పుకున్నారు. వాళ్ళ కళలు చెప్పేసుకున్నారండి. మీరు వినండి, అర్థం చేసుకోండి. నేరాలు ఘోరాలు చేసినటువంటి ఆ ఖైదీలు, నేరస్తులు గొడవలు గందరగోళం లేకుండా చెరసాల ఏమైపోయిందంటే మందిరం అయిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టారు, గట్టిగా. చెరసాల ఏమైపోయింది? మందిరం అయిపోయింది, వరాలు కలిగిన స్థలం అయిపోయింది. మీరు వినండి, ఈ రోజుల్లో మందిరాలు ఏమైపోయాయంటే గొడవలు అయిపోతాయి, మందిరాలు ఏమో చెరసాలు అయిపోతున్నాయి, అక్కడేమో చెరసాల ఏమో మందిరంగా మారిపోయింది. అర్థమైందా? మీరు కూడా ఒక విధేయత
ఒక నమ్రత, యథార్థత, లోబడి తత్వం లేకపోతే చర్చలాగే ఉంటది, గొడవలాగే ఉంటది, కోర్టులాగా ఉంటది, ఇంకంటారే చేపల మార్కెట్ లాగా ఉంటుంది. విశ్వాసులైన ప్రతి ఒక్కరూ వినయము, విధేయత, సాత్వికత, దీనత్వం కలిగి ఉన్నప్పుడు మందిరాన్ని పరలోక గవినిగా మనం మార్చుకోవచ్చు. అదే కాంపిటీషన్లు, గొడవలు, గందరగోళాలు ఉంటే అది భయంకరంగా చెరసాలుగా మారి. ఒక మహనీయుడు యేసోబు అక్కడికి వెళ్ళిపోయి చెరసాలను మందిరంగా మార్చేసి వచ్చారు. జోసఫ్, ఏంటంటే నాకు కల వచ్చిందయ్యా, కల వచ్చింది. నేను నేరంతో వచ్చేసాను కదా జైల్లోకి. నేను మళ్ళీ అయ్యగారి దగ్గరికి వెళ్ళి రాజుగారికి ఆ ద్రాక్షరసం గిన్నె అందిస్తున్నాను, ఆ గ్లాస్ అందిస్తున్నాను అయ్యా, నాకు వచ్చింది. నాకు కూడా వచ్చింది, కానీ పక్షకారుడు వచ్చాడు, ఆ వంటోడు వచ్చేసి. నాకు కూడా వచ్చింది యేసోబు. ఏంటంటే నేను బుట్టలో అవన్నీ ఉన్నాయి,